హల్లెలూయా. ఎంతమంది సంతోషించారండి? ఆయన రక్తం ఎవరి కోసం కార్చారు? ఎవరి కొరకండి? మనందరి కొరకు. దేవుని సహాయం లేకుండా ఎంతమంది బ్రతుకుదాం అనుకుంటున్నారు? చెప్పండి. దేవుని సహాయం లేకుండా ఎంతమంది బ్రతుకుదాం అనుకుంటున్నారు? అది తెలియకుండా కొన్నిసార్లు మనం చేస్తాం. తెలియకుండా కొన్నిసార్లు మన జీవితంలో ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. దేవుని సహాయం లేకుండా మనం బ్రతకలేమని మనకు తెలుసు, కానీ అయినా కొన్నిసార్లు మనం పోరాడతాం. అది ఒక రకమైన గర్వం. దేవుని సహాయం లేకుండా ఏ మానవుడు భూమి మీద బ్రతకలేడు. అది ఎవరైతే గ్రహిస్తారో దేవుని వాక్యం వింటారు ఎప్పుడు. హల్లెలూయా. దేవుని వాక్యం దగ్గరికి వచ్చామంటే ఎవరి దగ్గరికి వచ్చాం? మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనకి వాక్యాన్ని నేర్పిస్తారు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం రావట్లేదో, వాక్యం తెలుసు అనుకుంటున్నామో, అది గర్వం. ఆ విషయంలో దేవుడిని జ్ఞానం అడగాలి. హల్లెలూయా. ఎప్పుడు వాక్యం దగ్గరికి వెళ్ళాలి. మన జీవితంలో ఆయన అంత విలువైన వారు, అంత ప్రాముఖ్యమైన వారు. ఈరోజు వాక్యంలో అదే చూద్దాం. ఎంతమందికి చింతలు ఉన్నాయి? ఎవరు మాట్లాడట్లేదు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఎవరికి ఏ కష్టాలు లేవా? నాకున్నాయండి. ఆ చింత బుక్కులు నిండిపోతాయి, అంత చింత ఉంది. అయినా ఆనందం ఇచ్చేవారు ఎవరు? ఆయనే. సమాధానం ఇచ్చేవారు ఎవరు? ఆయనే. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపనములు దేవునికి తెలియజేయుడి. ఎవరికి తెలియజేయాలండి? దేవుడికి తెలియజేయాలి. ఈ వచనంలో చూడండి, 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతింపకుడి. ఇక్కడ పౌలు ఫిలిప్పీ సంఘానికి ఏం రాస్తున్నాడండి? దేనిని గురించి చింతించొద్దంట. అది జరుగుతుందా? ఎవరు మాట్లాడట్లేదు. అది జరగదు. ప్రతి ఒక్కరికి ఒక్కో చింత ఉంది. ప్రాముఖ్యంగా స్త్రీలకైతే ప్రతిరోజు వంట చేయాలి, అదొక చింత. పురుషులకైతే ఉద్యోగానికి వెళ్ళాలి, అదొక చింత. పోనీ ఉద్యోగంకి వెళ్తాం, అక్కడికి వెళ్తే చాలా పని ఉంటుంది. ఈ పనుల నుంచి ఎవరు బయటపడలేరు. పోనీ ఉద్యోగం మానేద్దామంటే జీతం రాదు. ఎక్కడ తప్పించుకోలేకపోతున్నాడు మనిషి. ఈ వచనంలో చూస్తే 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. ప్రభువునందే ఆనందించాలి మనం. ఎవరినందు అంటే గొప్ప ఆనందం ఆయన దగ్గర ఉంది. ఆయన యుద్ధకి రాకపోతే మనకి ఆనందం అంటే ఏంటో తెలీదు. తెలియనప్పుడు చింతను అనుభవిస్తాం. ఏంటా చింత? చిన్న చిన్న పనులే చింత అయిపోతాయి. చింత అంటే రాయి పట్టుకొని తిరగడం కాదండి, పెద్ద బండ ఎత్తుకోవడం కాదు. వంట ఏం చేయాలి, ఏం కూర ఉండాలి, ఉద్యోగంకి ఎప్పుడు వెళ్ళాలి, ఉదయాన్నే లేగాలి, ఇవన్నీ చింతలే అయిపోతాయి మనిషికి. అలాగా దేవుని గురించి తెలుసుకోలేనప్పుడు. అందుకే ఈ వచనంలోని పౌలు ఏం రాస్తున్నాడంటే చూడండి, 6వ వచనం. దేనిని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. కృతజ్ఞత అంటే యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. ఇది దేవుడు మనకిచ్చిన అధికారం. ఇది హల్లెలూయా. ఈ అధికారాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో వాడం జీవితంలో. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటో మనకు తెలిసినప్పుడు దేవునికి కృతజ్ఞత చెప్తాం. హల్లెలూయా. ఎవరైనా మనకి సహాయం చేస్తే ఏం చెప్తామండి? థ్యాంక్ యూ చెప్తాం. ఇంగ్లీష్లో చెప్తున్నారు అందరూ, తెలుగులో కృతజ్ఞత. ఎందుకంటే తెలుగు సర్వీస్ కదండి. పర్లేదు, ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా వచ్చేస్తారండి.
అయితే కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మన కొరకు ఏం చేశాడనేదే ప్రాముఖ్యం. ఈ ఈ కథలో హీరో ఎవరండి? యేసుప్రభు. ఆయన ఏం చేశారో ప్రాముఖ్యం అంతే. మనం ఏం చేయడానికి లేదు ఇక్కడ. ఇక్కడ అన్ని పాత్రలే. ఆయన గురించి తెలుసుకోవడమే. ఆయన మన జీవితంలో ఉంటే చాలు. హల్లెలూయా. మన జీవితంలో లేకపోతేనే ప్రమాదం. మన జీవితంలో కొన్నిసార్లు ఆయన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఏం చేస్తున్నామండి? ఆయన్ని పక్కన పెట్టేస్తున్నాం. చూద్దాం, వాక్యంలో చూద్దాంలేండి. 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. చూసారా ఏంటండి అది? సమస్త జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. మరి జ్ఞానమేమో, జ్ఞానం కూడా ఆయనే, ప్రేమ కూడా ఆయనే, సమస్తము ఆయనే. మరి ఏంటి ఆ జ్ఞానం? ఇక్కడ ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈ జ్ఞానం ఏంటంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం. ఏ జ్ఞానం అండి? ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని ప్రేమ దగ్గర నిలబడలేదు. హల్లెలూయా. దేవుని ప్రేమ అంత మధురమైనది. ఈ భూమి మీద చాలామంది జ్ఞానం తెలుసు కనుకొని భూమి మీద ప్రయాణిస్తున్నారు. ఏం చేస్తున్నారండి? నాకు అన్నీ తెలుసు, నాకెవరు ఏం చెప్పవసరం లేదు, నాకు చాలా డబ్బు ఉంది, చాలా జ్ఞానం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ బాగా సంపాదించుకున్నాను అని చెప్పి కొంతమంది దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. ఎందుకు? వారు ఏం చూసుకుంటున్నారు? వారికి ఉన్నదాన్ని చూసుకుంటున్నారు. వారికి వచ్చిన దాన్ని బట్టి అతిశయిస్తున్నారు. పాత నిబంధనలు అయితే ఒక వచనం ఉంటుంది, వారు గుర్రములు బట్టి వారికి ఉన్న ఆస్తులు బట్టి వారు అతిశయించేవారు. మనమైతే ఎవరిని బట్టి అతిశయించాలి? యేసుప్రభుని బట్టి అతిశయించాలి. యేసుప్రభు మనకేమై ఉన్నారు? జ్ఞానము, నీతి, విమోచన, పరిశుద్ధత ఆయనే. హల్లెలూయా. మరి ఈ వచనంలో జ్ఞానం ఏంటంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం. ఏ జ్ఞానం? ఈ లోక సంబంధమైన జ్ఞానం. చివరికి నిలబడేది ప్రేమేనండి. చివరికి ఏం నిలబడుతుంది? దేవుని ప్రేమే ఉంటుంది. చూడండి, 1 కొరింథీ తీయండి. 1 కొరింథీ 13వ అధ్యాయం. 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏంటా ప్రేమ? యేసు ప్రభు ప్రేమ. మరి ఇక్కడ చూస్తే ఈ వచనంలో విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. విశ్వాసం ఎవరిది? మరి విశ్వాసం ఎవరిది? ఆయనదే. నిరీక్షణ ఎవరిది? ఆయనదే. ప్రేమ ఎవరిది? ఆయనదే. చివరికి నిలిచేదేంటి? ప్రేమే. ఆయన ప్రేమను గురించి తెలుసుకుంటే మన జీవితంలో ప్రతిదీ అనుభవిస్తాం. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత మధురమైనది! ఎంత మధురమైనదండి! ఆయన ప్రేమను మనం వర్ణించలేం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువారు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ఆయన తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకు అనుగ్రహించినప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? అసలు ఎందుకు యేసుప్రభువుని మనకెందుకు అనుగ్రహించాలి? ఎప్పుడు అలా ఆలోచించరా? అసలు ఆ ప్రశ్నే రాదా? అసలు యేసుప్రభు ఎందుకు రావాలి? అసలు అవసరం ఏంటి? పౌలు ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ రండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక. ప్రశ్నలు ఎక్కువ ఉంటాయండి. ప్రశ్నలు వస్తేనే జవాబులు దొరుకుతాయి. మళ్ళీ చూడండి, 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తుతుల పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. ఎవరికి కావలి ఉంటుందండి? మన తలంపులకు, మన ఆలోచనలకు, ప్రతిదానికి దేవుని ప్రేమ మనకు కావలి ఉంటుంది. 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో,
ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. చూసారా, మనకు తెలుసండి ఈ వచనం మొత్తం మనకి వివరిస్తే అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక వస్త్రాన్ని ఎంతసేపు చూస్తారు? ఒక చీర కానీ ఒక డ్రెస్ కానీ తీసుకోవడానికి ఎంతసేపు చూస్తారు? ఆ గంట ఆ షాప్లోనే ఉంటారు, అందరినీ తినేస్తారు, చివరికి మాకు వద్దు అంటారు. అవునా? మరలా ఇంకో షాప్కి వెళ్తారు, ఆ షాప్కి వెళ్తారు, మళ్ళీ బట్టలు తీస్తారు, మళ్ళీ అది తినేస్తారు, మళ్ళీ వద్దంటారు. అలా ఎన్ని షాపులు తిరుగుతారు? పెళ్ళికైతే ఇంక లెక్కలేదు. జీవితంలోని ఒకసారి పెళ్ళి అవుతుంది. ఎన్నిసార్లు అవుతుందండి? అందరు నవ్వుతున్నారు. జీవితంలో ఒకసారే కాబట్టి పెళ్ళికి ముందు చాలా సమయాన్ని గడుపుతారు. అవునా? వస్త్రాల కోసం చాలా ఉంటాయి. అంత సమయాన్ని మనం వివాహానికి ఇచ్చినప్పుడు మనకు తెలుసు. వివాహం అనే కాదు, ఉద్యోగంకి వెళ్ళినప్పుడు మన జీవితానికి కావాల్సిన ప్రతి పనిలోని ఏదైనా చేయాలనుకున్నప్పుడు సమయాన్ని గడుపుతాం. అంటే ఏది శ్రేష్టమైనది ఎత్తుక్కుంటాం. అవునా? ఏది న్యాయమైనదో ఎత్తుక్కుంటాం. కానీ ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు చూడండి, 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏది యోగ్యతమైనవో మెప్పైనో ఉండినయల్లా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానమించుకొనుడి. దేని మీద ఉంచాలండి? వాక్యం విషయంలో పవిత్రమైనది, ఖ్యాతి గలది ఏంటండి? వాక్యమే. వాక్యం మీద ధ్యానం ఉంచాలి. దేని మీద? వాక్యం ఎవరు? యేసుప్రభు. చెప్తానులేండి, మీకు వివరిస్తాను. ఇప్పుడు మీకు అర్థమైతేనే చివరికి వచ్చేటప్పటికి మీకు సారాంశం అర్థమవుతుంది. వాక్యమే ప్రాముఖ్యమండి. వాక్యాన్ని తెలుసుకుంటే జీవితంలో అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? జీవితంలో కావలసిన వాటి దగ్గర సమయాన్ని గడుపుతాం, వాక్యం విషయం వచ్చేటప్పటికి సమయం తగ్గిపోతుంది. మనం ఎక్కడ సమయం గడపాలో కూడా తెలియదు మనకి. ఏది ప్రాముఖ్యమైనదో మన జీవితంలో మనకు తెలిస్తే అక్కడ సమయం గడిపి మన జవాబును పొందుకుంటాం. హల్లెలూయా. మరి ఎందుకు పౌలు ఇంత స్పష్టంగా రాస్తున్నాడు చూడండి. పౌలు జీవితంలోని ఎన్నో పరిస్థితులు కూడా వెళ్ళాడు పౌలు. అవునా? పౌలు ముందెవరు? సౌలు కదా. సంఘాన్ని హింసించాడు, దేవుడు రక్షించాడు. పౌల్ని రక్షించి కృపా సువార్తను కొనసాగించడానికి ఈ వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు. ఇప్పుడు పౌలు ఫిలిప్పీ సంఘానికి ఏం రాశాడు? ప్రభువునందు ఆనందించుడి. మీరు తెలుసుకోండి, నేను రాసిచ్చాను కదా, అన్నీ తెలుసుకోండి. ఈ వచనంలో చూడండి, 9వ వచనం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరింతిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూతిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. చూసారా, ఈ వచనం చివరికి వచ్చేటప్పటికి ఎవరు తోడుగా ఉంటారు మనతో? దేవుడు తోడుగా ఉంటారని చెప్తున్నాడు. పత్రిక రాశాడు సంఘానికి. రాసిన తర్వాత చివరిగా ఏం తెలుసుకోవాలి మనకి? వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనతో ఎవరుంటారు? దేవుడు తోడుగా ఉంటాడు. అది తెలుసుకోవాలి ప్రాముఖ్యంగా. పౌలు వాక్యాన్ని ధ్యానించాడు. ఎంతగా ధ్యానించాడంటే, పౌలు బాగా చదువుకున్నాడు. పౌలు ఏం చేశాడండి? బాగా చదువుకున్నాడు, ధర్మశాస్త్రం తెలుసు. పౌలు మరి యేసుప్రభు గురించి తెలుసుకొని యేసుప్రభు సువార్త, కృపా సువార్తను కొనసాగించడానికి కొన్ని సంవత్సరాలు తర్ఫీదు అయ్యాడు. ఊరికే రాలేదండి. దేవుడు ఎంచుకున్న తర్వాత ట్రైనింగ్ ఉంటుంది, పరీక్ష, ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ట్రైనింగ్ అంటే తెలుసు కదండి, పోలీసు జాబ్కి వెళ్ళినప్పుడు, అవునా, డాక్టర్కి వెళ్ళినప్పుడు ట్రైనింగ్ ఉంటుంది మనకి. ట్రైనింగ్ లేకుండా ఎవరు తీసుకోరు. పౌలుకు కూడా ట్రైన్ చేయబడింది. ట్రైనింగ్ అయిన తర్వాత తన జీవితంలో వాక్యాన్ని ధ్యానించినప్పుడు మొట్టమొదటిగా తను గ్రహించింది ఏంటంటే, యేసు ప్రభు శిష్యుల జీవితంలో చూశాడు. చూడండి. అంటే యేసు ప్రభు గురించి ధ్యానించినప్పుడు మొట్టమొదటిగా అందరూ వస్తారు అందులోనే. అందుకే చింతించొద్దు అని అంటున్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు చింతించొద్దు అంటున్నాడంటే, శిష్యుల జీవితంలో చింత వచ్చింది. ఎవరికి వచ్చిందండి? చింతించారు వాళ్ళు పాపం. యోహాను సువార్త తీయండి, 20వ అధ్యాయం.
యోహాను సువార్త 20వ అధ్యాయం 14వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచిండుట చూశాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాల అనుకొని, అయ్యా, నీవు ఆయన్ని మోసుకొని పోయిన ఎడల ఆయన్ని ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయన్ని ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమె చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడా అని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరి యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనను. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే మగ్దలేని మరియ గురించి. ఎవరి గురించి అండి? మనకు తెలుసు మగ్దలేని మరియ యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని వెతికిందని. ఎవరిని వెతికిందామె? ఎవరిని వెతికింది? ఆమె ఆశ ఎంత గొప్పదంటే, యేసు ప్రభు ఆయన మరణించి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచే ముందు మరి యేసు ప్రభు శరీరాన్ని ఎక్కడ ఉంచారు? సమాధిలో ఉంచారు. ఆమె ఎక్కడికి వెళ్ళి ఎతుకుతుంది? సమాధి వద్దకు వెళ్ళి ఎతుకుతుంది. ఏమడుగుతుంది తెలుసా? ఆయన శరీరాన్ని ఇచ్చిమంటుంది. ఆయన శరీరాన్ని ఆమె తీసుకెళ్ళగలదా? ఇచ్చిమంటుంది. కావాలంట ఆవిడికి. అందుకే ఎదుగుతుంది. ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట ఆయన్ని. ఏమంటుంది ఆవిడ? ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట. ఆయన ఏమన్నారు? నేను పునరుద్ధానుడై తిరిగి లేయిస్తానని. కానీ ఆమెకున్న ఆశ ఏంటంటే ఆయన గురించి ఎదుగుతుంది ఆమె, ఆయన కావాలని. మరి ఎవరు ప్రత్యక్షపరచుకున్నారు? ఆయన గురించి వెతుకుతున్నప్పుడు ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. హల్లెలూయా. యేసయ్య ఎంత మనల్ని ప్రేమిస్తాడంటే, ఒక్కసారి సందర్భం చెప్తాను, మీకు అర్థమవుతుంది. అపోస్తుల కార్యం తీయండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమందు రచించితిని. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారిని కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాను. ఏం చేశారండి యేసుప్రభు? ఆయన కనపరుచుకున్నాడు. ఎన్ని దినాలు? 40 దినాలు. దేవుడు ఎంత ప్రేమించాడంటే శిష్యుల్ని, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత 40 దినాలు వారికి కనబడ్డాడు ఆయన. ప్రమాణాలంటే ఇంగ్లీష్లోని ప్రూఫ్ అని ఉంటుంది. ఆ మాటకి చాలా అర్థాలు ఉంటాయిలేండి, ప్రమాణములు. ఓకే, ఒక మాట ఏంటంటే యేసు ప్రభు ఆయన తాను కనపరుచుకున్నాడు. ఎవరికి కనపరుచుకున్నాడండి? శిష్యులకు ఎందుకు? వారు ఎందులో ఉన్నారు? వారు ఎక్కడున్నారు? వారు చింతలో ఉన్నారు. భూమి మీద ఉన్నారండి, కానీ చింతలో ఉన్నారు. ఎక్కడున్నారండి? చింతలో ఉన్నారు. ఎందుకు? ఎవరు తెలిసారు ఆయన్ని? యేసు ప్రభు విడిచిపెట్టారు. అంటే విడిచిపెట్టడం అంటే, నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనకరం. యేసు ప్రభు మాట్లాడే ప్రతి మాట, ఆయన చేసే ప్రతి పని ఒక అద్భుతమైనది. ఆయన విడిచిపెట్టారంటే దేనికి? వారికి ప్రయోజనకరం. నేను వెళ్ళిన ఎడల మీకు ప్రయోజనకరం. ఎవరు వస్తారు భూమి మీదకి? ఆదరణకర్త వస్తారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీకు సర్వసత్యంలోకి ఆయన నడిపిస్తారు. యేసు ప్రభు తర్వాత ఏం చేశారు? మొట్టమొదటిగా ఎవరికి కనబడ్డారు? ఇవే ప్రమాణములు. మగ్దలేని మరియ మొట్టమొదటి ఎవరు చూసింది? ఆమె వెతికింది. ఎవరిని వెతికింది? సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని వెతికింది. ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. ఆమె చింతపోయింది. అవునా? మళ్ళీ 20వ అధ్యాయం రండి. యోహాను సువార్త 19వ వచనం చూడండి. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఇప్పుడు ఎవరిని కలిశారు? యేసు ప్రభు వారు. శిష్యులు గదిలో భయపడుతున్నారు. ఎంత భయపడుతున్నారంటే,
యూదులకు భయపడుతున్నారు, ఇంక యేసుప్రభు లేరు, ఇంక మా జీవితం ఏంటని. ఎవరు ప్రత్యక్షపరచుకున్నారు? మళ్ళీ ఏమని పలికారు? మీకు సమాధానము కలుగుగాకని పలికారు. ఆయన్ని వెతుకుతున్నప్పుడు ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. హల్లెలూయా. ఆయన్ని వెతికితే ఆయన వచ్చి ప్రత్యక్షపరచుకుంటారు. ఇంకా చూడండి 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయిను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగతడు. నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమే ఉండుమనెను. చూసారా, ఇక్కడ చూడండి, తోమ నమ్మలేదు. యేసుప్రభు వచ్చినప్పుడు తోమ లేడు. ఏమంటున్నాడు తోమ? ఆయన చేతులుకున్న గుర్తులు ఉంటాయి, అంటే మేకులు వేయబడ్డాయి కదా, ఆ గాయంలోని వేలు పెడితేనే నమ్ముతాడంట. ఇక్కడ చూడండి, తోమ వెతకలేదు. ఇక్కడ తోమ వెతకలేదు, నమ్మట్లేదు. అయినా యేసుప్రభు ప్రత్యక్షపరచుకుంటున్నాడు. సరే, దేవుని ప్రేమ ఎంతమందికి అర్థమవుతుందండి? మగ్దలేని మరియ వెతికింది, శిష్యులు భయపడ్డారు. తోమ అయితే ఆయన గాయాలు చూస్తేనే నమ్ముతాడంట. అయినా ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. మన కొరకు ఆయన ఎంతగా దిగి వచ్చాడంటే, పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు. ఇంకా నమ్మలేనప్పటికీ ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని అంత ప్రేమించాడండి. మన జీవితంలో ఆయన ఎంత విలువైన వారో మనకు అర్థమైతే ప్రతిదినము ఆయన గురించి మనం వింటూనే ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ జీవితానికి ఒక అర్థం వచ్చింది ఆయన వల్లే. ఈ జీవితానికి ఒక అర్థం వచ్చింది ఎవరి వల్ల? ఎంతమంది నమ్ముతున్నారండి? నమ్మితే జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారు. నమ్మకపోతే నేనేం చేయలేను. ఎవరు ఏం చేయలేరు. యేసుప్రభువే జీవితానికి ప్రాముఖ్యమండి. ఆయన బట్టే మనం ఈరోజు ఇలా ఉన్నాం. ఆయన లేకపోతే మనం ఏమైపోతామో. హల్లెలూయా. ఆయన కృపను బట్టి మనల్ని రక్షించాడు ఆయన. మనం ఏ రోజు ఆయన నమ్మలేదు, ఏ రోజు మనం ఆయన్ని ప్రేమించలేదు. మొదటి ప్రేమ అయింది. మొదట ఎవరు ప్రేమించారు మనల్ని? ఆయనే ప్రేమించాడు. ఆయన మనల్ని చూశాడు, మనల్ని రక్షించాడు. ఈరోజు మనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు, ఒక విలువనిచ్చాడు మన జీవితానికి. సరే, ఇప్పుడు చింత అనేది ఎవరికి పోయింది? శిష్యులకు పోయింది. ఆయన వెతుకుతున్నప్పుడు చింత అనేది పోతుంది. హల్లెలూయా. ఇప్పుడు చింత అంటే ఎటు డౌట్ వస్తుంది అందరికీ. సులువుగా చెప్తానులేండి. చింత అంటే ముందే చెప్పాను. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక మార్గం ఉంటుంది, ఒక మార్గంలో వెళ్ళాలని. అవునా? ఇప్పుడు తిన్నగా వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళాలి. అవునా? తిన్నగా వెళ్ళినప్పుడు తిన్నగా వెళ్ళకుండా మర్చిపోయి పక్కదారిలో వెళ్ళిపోతాం. అవునా? పక్కదారిలోకి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేనేంటి ఇటు వచ్చాను అనిపిస్తుంది. అదే చింత. యేసుప్రభు ఏమన్నారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన మార్గం అని ఎందుకు చెప్పారు? ఆయన మార్గం అయినప్పుడు ఆయనే మార్గం. ఇంక 2-3 మార్గాలు ఉండవు. మనుషులు ఏం చేసుకుంటున్నారంటే ఆ మార్గాన్ని విభజిస్తున్నారు. ఎప్పుడైతే విభజిస్తున్నారో చింతలోకి వెళ్ళిపోతున్నారు. ఆయన మార్గం అయినప్పుడు మనం ఆయన మార్గంలోనే ఉండాలి. 2-3 మార్గాలు అయినప్పుడు మనిషి చింతపడతాడు జీవితంలో. హల్లెలూయా. మార్గం ఎవరండి? ఆయనే మార్గం. ఆయన మార్గం అని మనం గ్రహించలేనప్పుడు, ఆయనే మన జీవితానికి సమస్తమని మనం నమ్మలేనప్పుడు మనిషి వేరే మార్గాలు చూసుకుంటాడు. ఎంతమందికి తెలిసింది? అదే స్వనీతి. స్వనీతిలోకి వెళ్ళిపోతుంటాడు మనిషి. స్వనీతిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో తర్వాత బాధపడతాడు. మరలా దాని నుంచి బయటికి తేవాలంటే యేసుప్రభువే తీసుకురావాలి. హల్లెలూయా. అందుకే పేతురు రాస్తున్నాడు చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయం తీయండి. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం.
1 పేతురు 5:7. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరి మీద వేయాలండి? ఇప్పుడు ఎవరు చింతిస్తున్నారు మన కోసం? ఆయన చింతిస్తున్నాడు, మనం చింతించాల్సిన అవసరం లేదు. నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకువగా ఉండుడి. ఏం చేయాలండి? నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండడం అంటే 2 అర్థాలు వస్తాయి. మనం నీతిమంతులమని ఎల్లప్పుడూ మనం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి, మెలకువగా ఉండాలి. మనం నీతిమంతులమని ఎప్పుడైతే మర్చిపోతుంటామో చింత వైపు చూస్తాం. హల్లెలూయా. కంటిన్యూ చూద్దాం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. చూసారా, ఈ వచనంలో మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నాయంట. భూమి మీద ఎవరికి కష్టాలు లేవు? అందరికీ కష్టాలు ఉన్నాయి. కానీ కొంతమంది ఏమంటారంటే, నాకున్న కష్టాలు నీకు తెలుసా అని అడుగుతారు. అవునా? నాకున్న కష్టాలు ఈ భూమి మీద ఎవరికి లేవంటారు. నా జీవితం చిదిగిపోయింది. ఏమైపోయిందండి? నా జీవితం అద్దం వల్లే చిదిగిపోయింది. ఇంకా అద్దాన్ని ఎవరు అతికించలేరు. అలాంటి డైలాగులు వస్తాయి. అవునా? భూమి మీద ప్రతి మనిషికి బాధ ఉందండి. అందుకే ఈ వాక్యంలో దేవుడు రాయించుంచాడు 9వ వచనం. లోకమందున మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఈ భూమి మీద శ్రమ ఉంటుందండి. అసలు మనిషి భూమి మీదకి రావడమే శ్రమతో మొదలవుతుంది. అవునా? మనిషి భూమి మీద ఎప్పుడైతే వచ్చాడో శ్రమలు మొదలవుతాయి. ప్రతి మనిషికి శ్రమ ఉంటుంది. అందరూ పలికేది ఏంటంటే, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఈ కష్టాలు, ఈ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరు వినరు నా బాధ. ఒకళ్ళు చెప్పిన తర్వాత నన్ను అసహించుకుంటారు, అదో ఫీలింగ్ ఉంటుంది. అవునా? కష్టాలన్నీ చెప్పిన తర్వాత నన్ను అసహించుకుంటారు, నన్ను పట్టించుకోరు. అందుకు బాధని లోపలే దాచుకుంటారు. చివరికి వాళ్ళే బాధపడుతుంటారు. అవునా? తనలో తానే బాధపడడం అంటే ఏంటంటే అది గర్వం. అది దాన్ని ఏమంటారు? గర్వం. అర్థం అవ్వలేదా? ఈ భూమి మీద ఎవరికి లేని కష్టం నాకే ఉంది అని నలిగిపోతుంటారు కదా, అది గర్వం. అది తెలుసుకోండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎటువంటి శ్రమ అయినా బాధ అయినా పోతుంది. హల్లెలూయా. జీవితాన్ని ఆయన కడతాడండి. ఎవరు చింతిస్తున్నారు ఇప్పుడు? ఆయన చింతిస్తున్నప్పుడు మరలా మీరెందుకు చింతిస్తున్నారు? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ఆయన మీద వేయాలి. లేదు నాకే బాధ ఉంది, నాకే చింత ఉంది, నేను నలిగిపోయాను, చిరిగిపోయాను అనుకుంటే అది గర్వం. అది గర్వం ఏంటి తెలుసుకోండి. చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఆయన యొద్దకు వెళ్ళాలి కదా తగ్గించుకొని. మరి ఎందుకు తగ్గించుకోవట్లేదు? గర్వం. అది ఆయన యొద్దకు ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. చూడండి 9వ వచనం. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఎవరిని ఎదిరించాలి ఇప్పుడు? ఎవరిని ఎదిరించాలండి? నాకే తెలియదండి ఎవరిని ఎదిరించాలంటారు. మా ఇంట్లో వాళ్ళే నా మాట వినరు, మీరేమో ఎదిరించమంటున్నారు. ఇక్కడ ఎవరిని ఎదిరించాలండి? అపవాది. చూడండి పై వచనంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరులు అందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులే వారిని ఎదిరించుడి. దేని మీద ఇప్పుడు స్థిరపడాలి? విశ్వాసమందు స్థిరపడాలి. విశ్వాసమందు ఎప్పుడైతే స్థిరపడతామో ఎదిరిస్తాం. ఎప్పుడైతే విశ్వాసం ఎలా వస్తుంది? ఇప్పుడు వచనంలోని వాక్యంలోని ఏ భాగం దగ్గరికి వెళ్ళినా యేసుప్రభువే కనబడతారండి. మీ వాక్యం అర్థం అవ్వాలంటే యేసుప్రభుని చూస్తేనే అర్థమవుతారు. మళ్ళీ విశ్వాసం ఎలా వస్తుందని అడగండి. విశ్వాసం యేసుప్రభు గురించి వింటేనే వస్తుంది. ఓకే, విన్న తర్వాత మనకి ధైర్యం వస్తుంది, అపవాదిని ఎదిరించగలం. అపవాదితో యుద్ధం చేయమని చెప్పట్లేదండి, యుద్ధం మనం చేయలేము. అపవాదితో యుద్ధం పని మనది కాదు, ఎదిరిస్తాం అంతే. దేవుడు ఏం చెప్తున్నా ఎదిరించమన్నాడంటే, ఎదిరించడం అంటే నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని అన్నప్పుడు వాడు పారిపోతాడు. హల్లెలూయా. అంతే. మన అధికారం ఏంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అనే మాట పలికినప్పుడు అపవాది పారిపోతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పలకమో వాడు అన్ని విన్యాసాలు మనతో చేయిస్తాడు, వద్దన్నా చేయిస్తాడు.
రకరకాల మనుషులు మన మందికే తీసుకొస్తాడు. లేదా ఏదో శ్రమ ఉంది, ఏదో ఇబ్బంది ఉంది, ఏదో తప్పు చేస్తాం అదే 10 సార్లు చెప్తుంటాడు. అప్పుడు ఏం చెప్పాలి? తప్పు చేసినా నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలకాలి. తప్పులు చేస్తామండి, నేను చెయ్యను, నేను పర్ఫెక్ట్, నేను బుద్ధిమంతుని అనుకుంటే జరగదు, తప్పులు జరుగుతాయి. కొన్నిసార్లు తప్పులు జరగడం కూడా మనకేం జరుగుతుందంటే నేర్చుకుంటాం అక్కడ. హల్లెలూయా. తప్పు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందండి? తర్వాత నేర్చుకుంటాం, జ్ఞానం పొందుకుంటాం. హల్లెలూయా. అలాగని తప్పు చేయమని కాదు, పొరపాటున జరిగిన తర్వాత అక్కడే ఉండిపోకూడదు. నేను తప్పు చేస్తానని ఉండిపోయారంటే అర్థం ఏంటి? ఖండించుకుంటున్నాడు మనిషి. మన ప్రతి బాధను, శిక్షణ, అవమానాన్ని ఆయన శిలువలో భరించేశాడు. హల్లెలూయా. చూడండి 10వ వచనం, తన నిత్య మహిమ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణునిగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇప్పుడు ఎవరు బలపరుస్తారు మనల్ని? కొంచెం కాలం శ్రమ అంతే, జీవితాంతం ఉంటుంది అనట్లేదు ఇక్కడ, కొంచెమే. ఏంటి ఆ శ్రమ అంటే? అపవాది ఉన్నాడు భూమి మీద. ఎవరున్నారు? అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మింగుదామా అని చూస్తున్నాడంట. మింగిడం అంటే ఏంటి? ఇప్పుడు సింహము తింటుంది కదండి, ఇక్కడ మింగుతుందని రాస్తారు. ఎవరు మింగుతారు? మామూలుగా ఒక మనిషిని మింగాలంటే ఏ జంతువు మింగుతుంది? పాము మింగుతుందండి. సింహం ఏంది మింగుతుంది? మరి ఇక్కడ ఏం రాశారు? అర్థం ఏంటి? ఇందులో భావం ఏంటి? మింగడం అంటే వాక్యము బోధించబడుతున్నప్పుడు పడుకుండిపోవడం, వాక్యం దగ్గరికి వెళ్ళకపోవడం. అపవాది మింగేస్తున్నాడు. అపవాది మింగుతున్నాడు అంటే అర్థం ఏంటి? అలా చింతలోకి పట్టుకెళ్ళిపోతాడు. చింతనే చూపిస్తాడండి. ఎవరిని చూపిస్తాడు? చింతనే చూడాల్సింది ఎవరిని? అంతే. యేసుప్రభుని చూడకపోతే చింతను చూపించేస్తాడు. వాక్యంలో ఎప్పుడు యేసుప్రభునే చూడాలి. హల్లెలూయా. వాక్యం అర్థం అవ్వాలంటే మీరు వాక్యంలో యేసుప్రభుని పెడితే అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు పెట్టించుకుంటే అసలు ఏంటో అర్థమవుతుంది. ఇంకెవరిని అసలు పెట్టికండి. వాక్యంలో ఎప్పుడు యేసుప్రభుని చూడండి, ఎవరిని పెట్టికండి. మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఈ భూమి మీద నాకున్న కష్టాలు ఎవరికి లేవు అనే దాంట్లోనే ఉంటాం. అందుకే దేవుడు రాయించాడు, వాక్యం వినండి అని, స్థిరపడండి, విశ్వాసంలో స్థిరపడి అపవాదిని ఎదిరించడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అందుకు దేవుడు మనకేమై ఉన్నాడు? ఇప్పుడు ప్రేమ, వెలుగు. అవునా? ఇప్పుడు చింత అనేది కూడా ఏంటంటే ఒక విధంగా చీకటి. అంటే అర్థం ఏంటంటే మనం చీకటి సంబంధం కాదు, మనం వెలుగు సంబంధం. అయినప్పటికీ చీకటిని అనుభవిస్తున్నాం. కొన్నిసార్లు జరుగుతుంది అది. ఎందుకు జరుగుతుంది అంటే మనం వెళ్ళాల్సిన దేవుడిచ్చిన మార్గం ఒకటి, మనం వేరుగా వెళ్తున్నామంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అంటే ధర్మశాస్త్రం స్వనీతిలోకి వెళ్ళినప్పుడు మనం చీకటిని అనుభవిస్తాం. ఎంతమందికి అర్థమైందండి? మనం చీకటి సంబంధం కాదు, మనలో ఏ చీకటి లేదు. అయినా కొన్నిసార్లు పరిస్థితులు బాగోవు, ఇబ్బంది పడడం, ఈ శ్రమలు ఇవన్నీ చూడడం ఏంటంటే మనకు జ్ఞానం లేక దాన్నే 10 సార్లు చూస్తున్నామంటే అర్థం ఏంటి? చీకటిని అనుభవిస్తున్నాం. హల్లెలూయా. మరి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనలో వెలుగు నింపేది ఎవరు? ఆయనే. అందుకే యేసు ప్రభు వారు ప్రతి ఉపమానంలోని అద్భుతమైన మాటలు ఆయన మాట్లాడేవారు. హల్లెలూయా. ప్రతి ఉపమానంలో చూడండి. మత్తయి సువార్త 4:21. మత్తయి సువార్త 4:21. కాదు, క్షమించండి. మార్కు సువార్త 4:21. మార్కు సువార్త 4:21. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే కానీ కొంచెము కిందనైనను మంచము కిందనైనా నుంచబడుటకు తేబడదు కదా. చూసారా? ఇది ఉపమానం అండి. ఉపమానంలో ఒక భావం.
అర్థం అవ్వలేదు ఎవరికి. మళ్ళీ చదువుతాను చూడండి, 21వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభం మీద నుంచబడుటకే కానీ కొంచెము కిందనైనను మంచము కిందనైనా ఉంచబడుటకు తేబడదు కదా. దేని కింద అండి? కొంచెము కింద, మంచము కింద. కొంచెం అంటే అది ఒక బుట్ట. ఏంటండి? ఒక బుట్ట కింద పెట్టరు. రెండోది మంచం కింద పెట్టరు. మరి ఎక్కడ పెడతారు? అందరికీ జవాబు తెలుసు. సరే, ఇప్పుడు కుర్చీ దేనికి ఇచ్చారండి? కుర్చీది ఏం చేయాలి? కుర్చీ చూస్తే కుర్చీని ఎందుకు కొనుక్కుంటారు ఏంటి? కూర్చోడానికి. అంటే ఎలా కూర్చుంటారు? నవ్వుతారు. ఎలా కూర్చుంటారండి? కుర్చీని బుర్రమే పెట్టుకుంటామా? దాన్ని కూర్చోవడం అంటారా? కాదు కదా. ఒక పద్ధతి ఉంది కదా, నియమించబడింది. ఇంకా అది అంతే, జీవితంలో మారదు. కుర్చీ అంటే కూర్చోవడమే. అవునా? చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పిస్తూనే ఉన్నారు, కుర్చీ అంటే కూర్చోవడమే. ఇంకేమైనా పదం ఉందా దానికి? మారదు. ఎందుకు చెప్పానో చెప్తాను చూడండి. ఇప్పుడు యేసు ప్రభు వారు అద్భుతమైన ఉపమానం ఏం చెప్తున్నారంటే, దీపం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీపం ఎక్కడ పెట్టాలి? చదువుతాను చూడండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము స్తంభం మీద నుంచబడుటకి కానీ కొంచెము కిందైనను మంచము కిందైన నుంచబడుటకు తేబడదు కదా. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే కానీ ఏది మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన యెడల వాడు వినుగాక అని. చూసారా, అద్భుతమైన మాట యేసుప్రభు వారు చెప్పారు. ఇది ఒక మర్మం. ఇది ఈ వచనం మీకు అర్థమైతే జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ వచనం మీకు అర్థమైతే, అందుకే యేసుప్రభు వారు చెప్పే ప్రతి ఉపమానం తర్వాత చెవులు గలవాడు వినుగాక అని మాట పలుకుతారు. ఎప్పుడైతే ఆ మాట పలికారో, ఎవరైతే విన్నారో వారి జీవితంలో వారు అనుభవిస్తారు. హల్లెలూయా. ఈ భావం ఏంటంటే, దీపము ఎక్కడ పెడతారండి? స్తంభం మీద ఉంచుతారు. ఎక్కడ? స్తంభం మీద ఉంచుతారు. ఎందుకు స్తంభం మీద అంటే, అప్పుడు యూదులు ఈ దీపాన్ని ఒక స్తంభం మీద పెట్టేవారు దీపాన్ని. అందుకు ఆ సందర్భంలో యూదులకు అర్థమయ్యే రీతిలో యేసుప్రభు వారు ఆ భావాన్ని మాట్లాడుతున్నారు. స్తంభం మీద పెడితే ఏమవుతుంది? వెలుగిస్తుంది. అవునా? అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ వెలుగు, ఇప్పుడు క్యాండిల్ ఉంది, కొవ్వొత్తు. అవునా? కొవ్వొత్తు కాలిపోతే ఎవరికి వెలిగిస్తుంది? ఎవరికి వెలిగిస్తుందండి? మనకు వెలిగిస్తుంది. అవునా? ఇప్పుడు ఈ స్తంభం మీద అక్కడ దీపం ఉంచబడిందంటే అర్థం ఏంటి? అందరికీ వెలిగిస్తుంది. ఇప్పుడు అలాగే మన జీవితంలో యేసు ప్రభువుని మన జీవితంలో మనం నమ్మితే, యేసు ప్రభువుని గురించి మనం వింటుంటే, మనం ఇప్పుడు వెలుగును అనుభవిస్తాం. హల్లెలూయా. అర్థమైందండి? మన జీవితంలో యేసు ప్రభు ఉండడమే ప్రాముఖ్యం. హల్లెలూయా. స్తంభం మీద దీపం ఎంత ప్రాముఖ్యమో, యేసు ప్రభు మన జీవితంలో ఉండడం అంతకంటే ప్రాముఖ్యం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? ఇప్పుడు కుర్చీలో కూర్చోవడం మనందరికీ తెలుసు, అలాగే స్తంభం మీద దీపం ఉంచడం కూడా తెలుసు. అలాగే యేసు ప్రభు మన జీవితంలో ఉంటే మనం అభివృద్ధి చెందుతాం. ఆయన యొద్దకు మనం వెళ్తున్నప్పుడు మనం అభివృద్ధి చెందుతామండి. మనం వెలుగును అనుభవిస్తాం. హల్లెలూయా. వాక్యము దీపమై ఉన్నది. వాక్యం ఎవరండి? 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 15వ వచనం చూడండి. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను, నీ కట్టడలను నేను హర్షించేదను, నీ వాక్యము నేను మరువకియుందును. సరే, ఇక్కడ వాక్యంలో ఏముంటుందంటే, ఒక వచనంలో, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమై ఉండెను, నా త్రోవకు వెలుగై ఉండెను. ఈ వచనం మనందరికీ తెలుసు. అంటే అర్థం ఏంటి? వాక్యం ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు. ఆయన మన జీవితంలో ఉన్నప్పుడు మన త్రోవకు వెలుగు ఆయనే. హల్లెలూయా. మన త్రోవకు వెలుగు ఎవరు? ఇప్పుడు ఆయన. ఆయన మన జీవితంలో అంత ప్రాముఖ్యమైన వారు, అంత విలువైన వారు. మన జీవితానికి అర్థం ఇచ్చింది ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చూసారా, స్తంభం మీద దీపం ఉంచాలి. మరి దీపం యేసు ప్రభు అని మీరు ఎలా చెప్తున్నారు? చూడండి వచనం చూడండి. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావం యుగ యుగములకు కలుగునుగాక ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఓకే, 13వ వచనం అండి, క్షమించండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టు నాకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని యుండెను. చూసారా, ఇక్కడ యోహాను ఒక దర్శనం చూస్తున్నాడు. ఏంటో దర్శనం? ఎన్ని స్తంభాలు ఉన్నాయండి? 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆ దీపము స్తంభముల మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు మనుష్య కుమారుడు, ఆయన ప్రకాశిస్తున్నాడు. అవునా? ఆ దీప స్తంభముల మధ్యలో ఎవరున్నారండి? యేసుప్రభు. అంటే అర్థం ఏంటి? దీపం ఎవరు ఇప్పుడు? యేసుప్రభు. ఆయన ప్రకాశిస్తున్నాడు. ఆయన ఇప్పుడు దీపస్తంభం మీద ఎవరున్నారు? అక్కడ యేసుప్రభు. ఆ స్తంభం ఎవరు ఇప్పుడు? మనమే. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్తంభం మీద ఆ దీపం ఉందో మనం ఆయన ఇచ్చిన గొప్ప వెలుగును అనుభవిస్తాం. హల్లెలూయా. మన జీవితంలో మన జీవితం నుంచి ఆయన ఎప్పుడైతే పక్కన పెట్టేస్తామో మన ఈ భూమి మీద వెళ్ళడం చాలా కష్టం. హల్లెలూయా. అందుకే ముందు వర్షంలో చెప్పాను, మనకు తెలియకుండానే ఆయన మనం పక్కన పెట్టేస్తుంటాం. మనం తెలియకుండా ఏం చేస్తాం? పక్కన పెట్టేస్తాం. మనకు తెలుసు అనుకుంటాం, మనం చేయగలం అనుకుంటాం. లేదా నా శ్రమలు కష్టాలు మీకు చెప్పలేను, నా బాధలు ఇబ్బందులు నీకు తెలియదు, నాకున్న కష్టం ఈ భూమి మీద ఎవరికీ లేదు అనే మాటలు ఎందుకు వస్తున్నాయి? మనిషి తెలియకుండానే స్వనీతిలోకి వెళ్తున్నాడు. అదే గర్వం. అది ఎప్పుడైతే యేసుప్రభు దగ్గర మనం తగ్గించుకుంటామో ఆయన మన జీవితంలో ప్రతిదినము యేసుప్రభు కోసమే వింటాం. హల్లెలూయా. ఆయన మన జీవితంలో అంత ప్రాముఖ్యమైన వారు. ఇప్పుడు చూడండి, ఏదైనా కావాలంటే మనం వెళ్తామా లేదా? ఇంకా సులువుగా చెప్తాను, అర్థమవుతుంది మీకు. ఏదైనా కావాలంటే వెళ్తారా వెళ్ళరా? ఎవరు వెళ్ళరా? ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తున్నారంటే వెళ్తారా వెళ్ళరా? బయటికి వెళ్తారా వెళ్ళరండి? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన సహోదరునే పక్కకు తోసేస్తాం 1,00,000 రూపాయల కోసం. అవునా? పట్టించుకోం. ఆ 1,00,000 రూపాయల కోసం అందరినీ కూడేస్తుంటాం. మనకంటే వయసు పెద్దన్నోళ్ళు కూడా తోసేస్తాం. ఎందుకు? కావాలి. ఉదాహరణ చెప్పాను అంతేనండి. మనిషికి కావాలన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడు. అవునా? వద్దనుకున్నప్పుడే పట్టించుకోడు. కావాలన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడు. ఎందుకు? ఆనందాన్ని అనుభవించాలి. జీవితంలో ప్రతి పరిస్థితి నుంచి నేను బయటికి రావాలని మనకు తెలుసు. 1,00,000 రూపాయలు ఉంటే ఒక నెల అంతా ఎంత ఆనందించవచ్చో, అలాంటిది ఆయనే మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఎంత ఆనందాన్ని అనుభవిస్తాం. అందుకే పౌలు చెప్తున్నాడు, ఆనందించిడి ప్రభువునందు ఆనందించిడి అన్నాడు. ఎందుకు? పౌలు అనుభవించాడు. అనుభవం మాట్లాడుతున్నాడు పౌలు. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? తన జీవితంలో అనుభవించిన క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యేసుప్రభుని అనుభవించాడు పౌలు. మన జీవితంలో యేసుప్రభుని మనం ఎంతగా అనుభవిస్తుంటామో ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ఎంతమంది యేసుప్రభు గురించి వినాలనుకుంటున్నారు వాక్యాన్ని? కొన్ని చేతులు లేసే. దేవుని సన్నిధి అండి ఇక్కడ మనుషులు మాట్లాడట్లేదు. మీరు మనిషిని చూసి నిర్ణయాలు తీసుకోవడానికి ఏం లేదు. ఇక్కడ సంఘం ఆయనది, సంఘానికి శిరస్సు ఆయన్ని బట్టే మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో చేతులెత్తి చూపిస్తామో మన జీవితంలో ఆయన ఆమేన్ అంటాడు. హల్లెలూయా. మరికి దేవతతో చెప్పినప్పుడు నీ గర్భాన దేవుని కుమారుడు వస్తానన్నప్పుడు ఆమె ఏం పలికిందండి? అవునుగాక అన్నప్పుడు దేవుడు ఆమేన్ అన్నాడు. హల్లెలూయా. పరిస్థితులకి ఆమె భయపడలే. ఒక స్త్రీ పెళ్ళి అవ్వలేదు, ప్రదానం చేయబడింది. అవునా? ప్రదానం చేయబడిన స్త్రీకి గర్భం దాల్చితే ఎలా ఉంటుందో తెలుసా? అది నేను చెప్పవసరం లేదు, మీకు తెలుసు. అది చుట్టాలు బంధువులు ఎవరు ఊరుకోరు. అవునా? ప్రదానం చేయబడిన పురుషుడే విడిచిపెట్టేస్తాడు అలాంటి పరిస్థితి వస్తే. అలాంటి పరిస్థితిలో కూడా ఆమె జడిసిపోలేదు. ఎందుకు? ఎవరిని చూసింది ఆమె? యేసుప్రభుని చూసింది. యేసుప్రభుని చూస్తే ఎవరికి భయపడం, పరిస్థితికి భయపడం, జడిసిపోం, ముందుకు అడుగేస్తేనే వెళ్తుంటాం. హల్లెలూయా. యేసుప్రభు మన జీవితంలో అంత విలువైన వారు. ఆయన
మనకి అంత ప్రాముఖ్యమైన వారు. మన జీవితంలో ఆయన ఉంటే చాలు, అన్నీ మనల్ని ఎత్తుక్కుంటేనే వస్తాయి. ఎంతమందికి కావాలి? నమ్మట్లేదా? అన్నీ ఎత్తుక్కొని వస్తాయండి. ప్రతిదీ మన జీవితానికి కావాల్సిన ప్రతిదీ ఆయన ముందుగానే సమకూరుస్తాడు. ఆయన్ని మనం ఎప్పుడైతే చూడట్లేదో అన్నీ వాటి నుంచి మనమే దూరంగా వెళ్ళిపోతున్నాం. ఆయన చూస్తే మనకు వచ్చి అయస్కాంతంలో అంటుకుంటాయి. ఎంతమందికి అర్థమవుతుందండి? అయస్కాంతం దగ్గరికి ఇనుము పెట్టండి, ఇనుము దగ్గరికి అయస్కాంతం వెళ్తుందా? అయస్కాంతం దగ్గరికి ఇనుము వస్తుందా? మనల్ని యేసుప్రభుని చూస్తుంటే అయస్కాంతంలా మారుతాం. అన్నీ ప్రతి ఆశీర్వాదం మనల్ని వచ్చి అంటికిపోతాయి. అందుకే ఆయన ఏమన్నారు? నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకుడి, మీకు కావాల్సినవన్నీ మీకు అనుగ్రహింపబడ్డం. అంటే ఏంటో తెలుసా? అవన్నీ యాడ్ అవుతాయి. యేసుప్రభుని చూస్తున్నప్పుడు యాడ్ అవుతుంటాయి, అవి వచ్చి అంటుకుంటాయి, అతుక్కుపోతాయి. అవి ఇంగ్లీష్లో యాడ్ అంటే ఏంటి అర్థం తెలుసా? యాడ్ చేయడం అంటే జతపరచబడుతుంటాయి. అంటే యేసుప్రభుని మన జీవితంలోనే ఎంతగా మనం ఆయన గురించి విని తెలుసుకుంటామో ప్రతి ఆశీర్వాదం మన దగ్గరికి వస్తూనే ఉంటుంది, ఆగవయ్యి. ఎందుకంటే ఆశీర్వాదానికి కర్తే ఆయన, సమస్తానికి మూలమే ఆయన. మరి ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మనం ఆశీర్వదించబడతామండి. ఆయన మనకి ఏ కొదువ చేయడు, ఆయన మనకేమీ తక్కువ కానివ్వడు. ఆయన ఎందుకు? ఆయన పిల్లలం. మనం ఎవరు అండి? ఆయన పిల్లలం. ప్రతిదినం మనం ఏం నమ్మాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి పలికినప్పుడు అపవాది పారిపోతాడు. ఎవరు పారిపోతారు? అపవాది. అందుకే ప్రతిదినము నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి పలికినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. అంతేగాని చింత గురించి వాటి గురించి ఆలోచించకూడదు. మన చింత యావత్ ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేస్తే ఆయన చూసుకుంటారు. ఆయన చూసుకుంటానన్నప్పుడు ఆయనకి అప్పగించాలి. ఎంతమందికి అర్థమైందండి? ఇప్పుడు తండ్రి ఇంట్లో ప్రతి బాధ్యత తండ్రి ఎత్తుతాడు, అవునా? పిల్లలకి బాధ వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలి? తండ్రికి చెప్పాలి. చెప్పకపోతే ఎవరి తప్పు? పిల్లలదే తప్పు, అవునా? అదే పనిగా చెప్పకుండా మోసుకెళ్తే జీవితాంతం మోయడమే. అదే తండ్రికి అప్పగిస్తే విడుదల వస్తుంది. హల్లెలూయా. అందుకే ప్రతి పరిస్థితి నుంచి విడిపించేవారు ఆయన, మనకు ఆనందాన్ని సమస్తాన్ని ఇచ్చిందే ఆయన. అందుకే ఒక స్తంభం మీద దీపం ఉన్నప్పుడు ఎంతగా ప్రకాశిస్తుంటుందో మన జీవితంలో ఆయన గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మనం ప్రకాశిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే వెలుగు ఆయన. వెలుగు ఎవరు? వెలుగు ఆయనే, ప్రేమ ఆయనే. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. నీ రక్తం నా కొరకు కార్చె, నా పాపము మన్నించితివి. ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, నీ రక్తం నా కొరకు కార్చె.
చేసితివి. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శరీరంలో ప్రతి మానవుడి యొక్క శిక్షను భరించాడు. ఆయన ప్రతి అవమానాన్ని భరించాడు, ప్రతి నిందను భరించాడు. మనల్ని అంతగా ప్రేమించాడు ఆయన. ఈ దినం ఆయన మనందరికీ అంత కృపనిచ్చాడు. ఆయన మన జీవితంలో ఆయన అంత విలువైన వారు, అంత ప్రాముఖ్యమైన వారని దేవుడు మనతోనే సూటిగా మాట్లాడాడు. ఆయన చింతను అవమానాన్ని గురించి బాధపడొద్దు అంటున్నాడు. ఆయన చింతించొద్దు అంటున్నాడు. ప్రతి చింతను ఆయన మీద వేయమంటున్నాడు. దేనిని గురించి చింతించొద్దు అంటున్నాడు. ఎందుకంటే మనకి ఆయన సమాధానాన్ని ఇచ్చాడు, ఆయన కృపనిచ్చాడు. ఆయన శిష్యులు బాధపడుతున్నారు, మగ్దలేని మరియ వెతుకుతుంది, చింతలో ఉన్నారు అందరూ. వారందరికీ వారి యొద్దకు ఆయన వచ్చి సమాధానం పొందకుండా ఆయన పలికాడు. ఆయన ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమించి ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ దినం ఆయన వాక్యంలో నుండి మన మధ్య ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన కృపా వాక్యం ద్వారా మన మధ్యలో ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ సమయంలో ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రతి శిక్షను, ప్రతి అవమానాన్ని, మన నిందను భరించాడు. ఆయన ప్రతి అనారోగ్య స్థితి నుంచి వచ్చే ప్రతి బాధను ఆయన భరించాడు. ఆయన అందుకే నమ్మి, ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన ఎంతగానో చిందించాడు. ఆఖరి రక్త బొట్టు వరకు ఆయన హృదయంలో ప్రతి మానవుడు ఉన్నాడు. ప్రతి మనిషి రక్షించబడాలని ఆయన రక్తాన్ని ఆనందంగా చిందించాడు. ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఆయన ఎవరు ఏం చేయలేరు. ఆయనే తనకు తానుగా ఆయన ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన ఎవరు ఆయన్ని ముట్టలేరు, ఎవరు ఆయన ఏమి చేయలేరు. ఆయనే తన ఇష్టపూర్వకంగా మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన అంతగా ప్రేమించాడు. ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. ఆయన ప్రతి నిందను, అవమానాన్ని భరించాడు. ప్రతి అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. మన జీవితంలో ఆయన అంత ప్రాముఖ్యమైన వారు. అందుకే ప్రతిదినం ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ప్రతి క్షణం ఆయన్ని వెతకాలి. మనం ఎంతగా వెతుకుతుంటాం ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చే గొప్ప సమాధానాన్ని మన జీవితం ఎల్లప్పుడూ అనుభవిస్తూనే ఉంటాం. అలాగే ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించారు నాయన, ఎంతగానో ప్రేమించారు. మీకు ఏమి ఇవ్వలేమయ్యా దేవా. మీ కృపా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మీ వాక్యంలో నుంచి మా మధ్యలో మీరు ప్రత్యక్షపరచుకున్న విధానం బట్టి వందనాలు. అవునయ్యా, మీరు చింతించొద్దని మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. దేనిని గురించి చింతించొద్దు అన్నారు నాయన, ఎందుకంటే మీరు చింతిస్తున్నారయ్యా. మా గురించి మీరు చింతిస్తున్నారు నాయన. మేము ఆనందంగా ఉండాలని, మేము ఐశ్వర్యవంతులు అవ్వాలని, ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితం కట్టబడాలని, ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలని మా గురించి మీరు ఆలోచిస్తున్నారయ్యా. అంతగా ప్రేమిస్తున్నారు. మీకేమి ఇవ్వలేమయ్యా, మీకేమి ఇవ్వలేం. అవునయ్యా, దీపస్తంభం మీద దీపం పెట్టినప్పుడు అనేక మందికి వెలుగునిస్తుందయ్యా. అవునయ్యా, ఆ వెలుగు మీరేనయ్యా. మా జీవితంలో మీరున్నప్పుడు మేము ప్రకాశిస్తాం నాయన. దేవా, కొవ్వొత్తు తను కరిగిపోయి అనేక మందికి వెలుగునిస్తుందయ్యా. దేవా, ఒక క్యాండిల్గా మీరు మా కోసం కరిగిపోయారయ్యా, కాలిపోయారు నాయన. మేము అనుభవించాల్సిన ఉగ్రతను మీరు భరించారు నాయన. మీకేమి ఇవ్వలేమయ్యా, మీకేమి ఇవ్వలేము. ఒక క్యాండిల్ వలె మా కొరకు మీరు కరిగిపోయారు నాయన. మా జీవితంలో అంత విలువైన వారయ్యా మీరు.
మేము ఆనందంగా ఉండాలని మీరు నలిగిపోయారు నాయన. మేము ఆరోగ్యంగా ఉండాలని మీరు ప్రతి శిక్షను భరించారు. మీకు వందనాలయ్యా దేవా, మీకు వందనాలైనా. ఇంకా మా అందరినీ మీరు నడిపించుకోమని, మీ కృపావాక్యాన్ని ఇంకా మాకు నేర్పించమని, మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను నాయన. అలాగే నాయన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తాను. ఎవరైతే ఉద్యోగం చేస్తారో, ఎవరైతే వ్యాపారం చేస్తారో వారికి మీ కృపను, మీ జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. అంచెలంచెలుగా వారిని వెదిగింపజేయమని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే నాన్న పరిచర్యకి నాన్న ముందుకు వస్తున్నారో ఇంకా వారిని అభివృద్ధి పరిచి వాడుకోమని వేడుకుంటున్నాను దేవా. మీ సన్నిధిలో మీ పరిచర్యలో ఇంకా వారిని వాడుకోమని వేడుకుంటున్నాను దేవా. మీ పరిచర్య మీరు తీసుకెళ్ళండి నాయన. ఎందుకంటే సంఘానికి శిరస్సు మీరు నాయన, మీరు ముందుకు తీసుకెళ్ళమని వేడుకుంటున్నాను దేవా. ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తాను. ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్న, మానసిక స్థితిలో బాధపడుతున్నా, ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగును గాక నాయన. మీ సన్నిధిలో వారికి విడుదల ఇచ్చినందుకు వందనాలు. గొప్ప విడుదల మీరు ఇచ్చినందుకు వందనాలు నాయన. ఇంకా దేవా మమ్మల్ని నడిపించుకోమని, మమ్మల్ని మీరే వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నిన్ను ప్రకాశింపచేసును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్.